నమస్తే అవధాన్. చాలామందికి ఇష్టం లేకపోయినా ఎగ్జిట్ పోల్స్ రెండు విచిత్రమైన అంశాల్లో బయటకు తీసుకొచ్చాయి. ఒకటి, వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ కష్టకాలం మొదలైంది. బీజేపీ విన్ అవుతుంది అని ఒక 4 ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. మమతా బెనర్జీ విన్ అవుతుంది అని మరికొన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. కేరళకు వచ్చేసరికి ఎల్డిఎఫ్ ఓడిపోబోతుంది, యూడిఎఫ్ గెలుస్తుంది అనేది ఒకటి. అస్సాంలో హిమంత్ బిశ్వ శర్మ ఈజ్ గోయింగ్ టు ఫార్మ్ ది గవర్నమెంట్ అగైన్. ఇవి చాలామందికి అయిష్టమైన విషయాలు. అంటే దీంట్లో పార్టీ పరంగా అవ్వచ్చు, లేదా రిలీజియన్ పరంగా అవ్వచ్చు, ఇంకేమన్నా కావచ్చు. కానీ వెస్ట్ బెంగాల్ అండ్ అస్సాం ఈ 2 రాష్ట్రాల్లో బీజేపీ గెలిస్తే, ఎగ్జిట్ పోల్స్ ప్రకారం గెలిస్తే ఇట్ విల్ బీ ఫర్ ది నేషనల్ ఇంట్రెస్ట్ ష్యూర్లీ. ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో చొరబాట్లని లేదా ఇన్ఫిల్ట్రేషన్ అరికట్టడానికి, అలాగే అస్సాంలో సరిహద్దు ప్రాంతాలను పరిరక్షించడానికి బీజేపీ ప్రభుత్వం చేసినంత ఖచ్చితమైన ప్రయత్నం మిగిలిన చేయలేరు. ఎందుకంటే వాళ్ళకి మైనారిటీ ఓట్లు ఎక్కువ కావాలి. మైనారిటీ ఓట్ల కోసం వాళ్ళు ఏ పనైనా చేయడం గట్టిగా ఉంటారు. అండ్ సహజంగానే బీజేపీ మొదటి నుంచి అదొక స్టాండ్ తీసుకుంది. ఇట్స్ స్టాండింగ్ విత్ మెజారిటీ పీపుల్ ఆఫ్ ఇండియా, దట్స్ వాట్ ఏ డిక్లైన్. ఆ ప్రకారం వాళ్ళు ముందుకెళ్తున్నారు. అది ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా దే హ్యావ్ మేడ్ దేర్ క్లైమ్స్ క్లియర్, వెరీ క్లియర్ మొదటి నుంచి. ఇవాళ కొత్తగా అదేదో అటు నుంచిటో ఇటు నుంచిటో జంప్ చేయడం లేదు. మొదటి నుంచి వాళ్ళు ఒక స్టాండ్ మీద ఆ స్టాండ్ మీద వస్తున్నారు. బట్ ద్వారా అంటే అనర్హమైన ఓట్లని తొలగించడం ద్వారా జరిగిన ఒక మేలు ఏమిటంటే, ఓట్లు అక్కడెక్కడ ఉన్నవాళ్ళు, లేదా ఓట్లు లేని వాళ్ళు, లేదా చనిపోయిన వాళ్ళు, లేదా విదేశీయులు ఓటు వేసే అవకాశం పూర్తిగా పోయింది. సరిచేసిన ఒక మంచి ప్రక్రియ ఏమిటండి, ఓకే సరి మీద చాలా డిస్ప్యూట్స్ ఉన్నాయి, కొన్ని చోట్ల జెన్యూన్ ఓటర్స్ని కూడా తొలగించారు అనే అభిప్రాయం ఉంది. ఇవన్నీ కరెక్ట్, దట్ ఈస్ నాట్ అవుట్. కొన్ని చోట్ల నిజంగా అట్లా జరిగి ఉండొచ్చు కూడా. ఎస్, వెన్ యూఆర్ రిమూవింగ్ అరౌండ్ 50 to 60 lakh ఓట్స్, కొంతమంది జెన్యూన్ వాళ్ళకు కూడా తప్పు జరిగి ఉంటే ఉండవచ్చు, షూర్. బట్ ఇట్స్ నాట్. ది థింగ్ ఈస్ it has been progressing far better. ఆయా రాష్ట్రాల్లో బీజేపీ పరిస్థితి మెరుగుపడటం ఒకటి, బీజేపీకి మరింత విశ్వాసం పెరగడం ఇదొకటైతే, ముఖ్యంగా వెస్ట్ బెంగాల్లో అధికారంలోకి రావడం వల్ల ఇట్ విల్ హ్యావ్ ఇట్స్ మోర్ అడ్వాంటేజ్ షూర్గా. ఇక కేరళకు వస్తే లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ అధికారం కోల్పోతుంది, యూడిఎఫ్ కాంగ్రెస్ నాయకత్వంలో యూడిఎఫ్ పవర్లోకి వస్తుంది అని చెప్తున్నారు. అదే జరిగితే వామపక్షాల పరిస్థితి మరింత కిందకి దిగజారుతుంది, ఏం డౌటే అక్కర్లా. ఎట్ ది సేమ్ టైం కాంగ్రెస్ పరిస్థితి ఏమిటంటే, వేరెవర్ ఇట్ ఈస్ ఎ ఫైట్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీజేపీ, బీజేపీ ఈజ్ గెటింగ్ అప్పర్ హ్యాండ్. కానీ కాంగ్రెస్ ప్రతిసారి ఇబ్బంది పడుతుంది. బీజేపీతో డైరెక్ట్ ఫైట్ ఉన్న చోటల్లా కాంగ్రెస్ ఇబ్బంది పడుతుంది. ఇది చాలా స్పష్టంగా తెలుస్తున్న వ్యవహారం. ఇక తమిళనాడుకు వచ్చేసరికి, తమిళనాడు ప్రెడిక్షన్స్లో చాలా ప్రెడిక్షన్స్, అట్లీస్ట్ ఒక 3 ప్రెడిక్షన్స్ ఏం చెప్పాయంటే డిఎంకే విల్ కమ్ టు పవర్ అని. ఎన్డీటీవీ వాళ్ళ ప్రెడిక్షన్ ఏమిటంటే, ఎన్డీటీవీ విత్ సమ్ అదర్స్ ప్రెడిక్షన్ ఏమిటంటే, విజయ్ పార్టీ ఇట్ విల్ గెట్ అరౌండ్ 90 seats అని. విజయ్ పార్టీ కనుక 90 seats తెచ్చుకుంటే ఖచ్చితంగా అక్కడ సంకీర్ణ ప్రభుత్వమే ఏర్పడాల్సిన పరిస్థితి వస్తుంది. డైరెక్ట్గా అటు టీఎంకే కానీ ఏఐడిఎంకే కానీ పార్టీని ఇచ్చేసే ఇది ఉండదు. అండ్ సహజంగానే డిఎంకేతో విజయ్ కలవకపోవచ్చు బికాజ్ ఆఫ్ వేరియస్ ఫ్యాక్టర్స్, అండ్ హీ మే జాయిన్ హ్యాండ్స్
విత్ ఏఐడిఎంకే. ఓకే, ఆ ఈక్వేషన్స్ ఎలా అవుతాయి ఏమిటి వీటన్నిటికీ ఇంకా చాలా టైం ఉంది. మనం ఇప్పుడు ఏం చెప్పుకున్నా ఇవన్నీ 3-4 రోజుల వరకే. 4వ తారీఖున రిజల్ట్ రాగానే మొత్తం అన్నీ మారుతాయి, దాంట్లో డౌటే లేదు. బట్ యాజ్ ఆఫ్ నౌ విత్ ది ప్రజెంట్ కండిషన్స్ ఏం కనపడుతుంది అంటే ఖచ్చితంగా విత్ ఆల్ డిఫికల్టీస్, విత్ ఆల్ ప్రాబిలిటీస్, బీజేపీ ఈజ్ గెటింగ్ అప్పర్ హ్యాండ్ వన్స్ అగైన్ అక్రాస్ ది నేషన్. అవధానం.